అన్న నమస్తేనే. ఏం పేరు? నా పేరు భిక్షపతి. మీరు రైతేనా? మేము రైతుమే. మాకు ఇక్కడ ధర్నా అయితే జరుగుతుంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఏంది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రుణమాఫీ అయిందంటవా? కాలేదు. రుణమాఫీ కానందుకే ధర్నా వెళ్ళాము. రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అవుతాయని చెప్పి ఒక్కరు కూడా చేయలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారు, అది కూడా ఇస్తలేడు. ఆ బంగారం షాపులు బంద్ అయిపోయినాయి. ఆయనకు దొరకలేదు బంగారం ఉందామంటే. ఇంకోటి ఇంటికి ఒక 2500 ఇస్తాడు, మహిళలకు ఇస్తాను, అవి కూడా దొరుకుతలేవు. ఆయనకు పైసలు దొరుకుతలేవు. పొడగొట్టుకుని వచ్చి దేవుడు ఎవరు ఇస్తాడు ఆయనకు? చుట్టం ఉంటా ఆయనకి. ఏదో కేసీఆర్ పుణ్యాల కేసీఆర్ పేరుతో గెలిచినాడు. మనకు గెలవపోవాడు, సిగ్గు తప్పినవాడు. షాటర్లు మోటార్లు ఒక్కొక్క షాట కరెంట్ తక్కువ ఇస్తుండు. మోటార్లు చట్ట ఎదుర్కొని మోటార్లు కాలిపోతున్నాయి. ఇలా కేసీఆర్ ఉండగా ఇట్లా ఒక మోటార్ పెడితే ఇక్కడ పడిపోయేది. కరెంటు పోతుంది, మోటార్లు నడతలేవు. ఒక్క మోటార్ నడతలేవు, మోటార్లు కాలిపోతున్నాయి. ఆయనకి ఎంత సిగ్గు అనిపిస్తుంది? కరెంట్ సిగ్గు లేదా, ఆయన సిగ్గు లేదా, పట్టించుకుంటలేడా? కాంగ్రెస్ వాళ్ళు మేము మాఫీ చేసామని ఊళ్ళో చెప్పి ఎంత సిగ్గు అనిపిస్తుంది వాళ్ళకు. ఆ రేవంత్ రెడ్డి ఏమైనా ఇండ్లు కట్టి వెళ్ళాలా? ఆ భూమి కొలుస్తారు, ఆ భూమి కొలుస్తా, ఈ భూమి కొలుస్తా, కాంకేమనికి వస్తాడు. ఎవడు ఇస్తాడు? కోట్లు తీసుకుపోదామని చూస్తున్నాం. అంతే తప్పించాలి. పైసలు కాజపడి వచ్చింది కానీ ప్రభుత్వానికి పనిచేయడానికి రాలే ఆయన. కాంగ్రెస్ పాలన అంటే కసాయి పాలనగా చేసిన ఆయన. మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలిచేయలేదు. ఆ కాంగ్రెస్ ముఖం పెట్టుకొని తిరిగేయలేదు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఊళ్ళో ఎంతమంది సర్పంచ్ చేస్తారో ఆయనకే అర్థమవుతుంది. ఒక్కడు కూడా గెలవాడు. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. ఒక్కడు కూడా కాంగ్రెస్ వాడు గెలిచిన పాపన ఓడు. ఒక్కడు కూడా వాళ్ళకి ఓట్లు వేయాలి. ఎట్లా వేస్తారు వాళ్ళకి ఓట్లు? ఎంత మంచి పరిపాలన చేస్తారు, అందరూ గెలిచిపోతుంది. 6 గ్యారెంటీ 7 గ్యారెంటీ ఇచ్చిండు. ఆళ్ళకి ఒక బస్సు పెట్టిండు. వాళ్ళు బస్సులో తిరుగుతారు, ఇంటికి వస్తారు. అంతే. వాళ్ళు ఏమంటే వాళ్ళకి పోతారు బస్సులకి. తిరిగి పాసాయి ఆధార్ కార్డు జైలు ఉండదు వాళ్ళకు. బస్సు ఎక్కిపోతూనే వాళ్ళు. వాళ్ళకి ఎంత సిగ్గు అనిపిస్తుందో, ఆయన రేవంత్ రెడ్డికి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆయన ఇంటర్వ్యూలు కూడా దొంగలే, ఆయన కూడా దొంగలే తయారైంది. మరి ప్రజాపాలన ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్ అంటారు కదా, ప్రజలకు వచ్చి ప్రజలకు ఏం చేస్తున్నా ఆయన? ఏమైనా చేసి చూపించాలి. పేదలకు మేము పేదోళ్ళమే. ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మాకు 1 రూపాయి కాలేదు. ఎట్లా చేసి ఎవరికి వేసిండు ఆయన రుణమాఫీ? ఎవరికి కాలేదు, మాకు కాలేదు. మాకు బ్యాంకులో వచ్చి చెప్తారు కదా, బ్యాంకులో సర్వీసుకోమని ఫోన్లు చేసి తెలియలేదా? అన్ని తెలియలేదా? అగ్రికల్చర్ ఇచ్చిన అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు? మాది సిస్టమ్ తీసుకులేదు, ఆ సిస్టమ్ వద్దంటుంది. మాకు ఇంతకే ఇచ్చిండు. సీఎం అంటే ఎంతమందికి ఇచ్చినారు నువ్వు? దొంగ అందరికి ఇచ్చి ముఖం పెట్టుకొని తిరిగి ప్రజాలరా. 1 రూపాయి ఎవరికి దొంగ ముఖం పెట్టుకొని తిరుగుతావు. టీవీలలో చెప్తాడు, అది చెప్తే ఇది చేస్తున్నావు, తిడతాడు. ఆయన ముఖం లేదా తిడతాడు. ఆయన ముఖం ఉంటే ఊళ్ళలోకి వచ్చి చెప్పమని మండలానికి వచ్చి ఎంతమందికి రుణమాఫీ అంది, ఎంతమంది రుణమాఫీ కాదు చూడమని తెలివి ఉంటే సీఎం గానే. రైతు భరోసా 500లకు బోనస్ అన్నారు. 500 లేవు, 5 రూపాయలు కాదు లేవు. ఆ చెప్పుల మాటలతోనే చేయదు. అది చెప్పుల మాటనే తీయగా చేసేది మనకు 1 రూపాయి పని చేయదు. ఆయన చేయడు. దొంగ 1 రూపాయి చేయడు. పాలన ఎట్లా అనిపిస్తుంది? గెలవగానే మేము లంక బిందె ఉండామనుకుని వచ్చిన ఆయన. లంక బిందెల బంగారం ఉందేమో, దిగిపోయి ఇల్లు పెట్టుకుందామో తిందామో చూసాడు. అన్ని ఖాళీ ఉన్నాయంట. బంగారం కాసేపట్టి వాళ్ళు పనిచేస్తారు రైతులకు. ఆయనకి ఎటుపోయి బంగారం కావాలి, ప్లాసలు కావాలి. రైతులకు రుణమాఫీ చేస్తాము, రైతు బీమా ఇస్తాము, రైతు బంధు ఇస్తాము. రైతు బంధు ఇంతవరకు కదలేము. మాకు ఇంతవరకు రూపాయి కదలేదు. మాకు ఉన్నది 1 ఎకరం గుంట, ఇంతవరకు రూపాయి లేదు. ఎవరికో ఉన్నోనికి వేస్తున్నాడు. ఆయన దగ్గర శివశగిరి చేసినానికి ఆయనకి వేస్తున్నాడు. శివశగిరి చేయడానికి వేస్తలేడు. మేము కాంగ్రెస్ వాళ్ళము. మరి ఇంత ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి బీఆర్ఎస్ ముందు, మరి అప్పుడు ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఏ సుఖం ఉంది? వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే అన్ని కొట్లాడలు పంచాయతీలే ఉంటాయి. మా మండలానికి పోతే ఎంఆర్ వాళ్ళే, సిఐ వాళ్ళే, అంతా వాళ్ళే. మా చోటు పేదలు పోతే బయటలు పడాలి, దూరం జరగాలి, కుర్చీగా కూర్చోవద్దు. అసలు పాలన మళ్ళీ తెచ్చిండు ఈయన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన మళ్ళీ చూపిస్తుండు. కాంగ్రెస్ పాలన ఎక్కడికి ఎట్లా చేసిండు అసలు పాలన మళ్ళీ చూస్తుండు. పేదోళ్ళను మొత్తం ఏంటి వంకిలా కూడా చేస్తున్నాడు. ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగు వచ్చినాం, ఆడికెళ్ళి కేసీఆర్ వచ్చాక ఇంకా తెలుగు వచ్చినాం. ఇప్పుడు మొత్తం మళ్ళీ కసాయి పాలన తెచ్చిండు. కేసీఆర్ అంతా అప్పుల రాష్ట్రం చేసి ప్రజలను మోసం చేసినట్టుగా. కేసీఆర్ దమ్ముండేది అప్పు చేసిండు. ఉత్తర దమ్ముడు నువ్వు అప్పు చేసి చూపి ప్రజలు ఆదుకో. ఎందుకు వచ్చినావు సీటు మీదకి? ప్రజలు ఆదుకోనికి వచ్చినావు. ప్రజలు ఆదుకో. అప్పు చేయి, నువ్వు అప్పు చేయి. నీ ఇంకొచ్చిన వాడు తీరుస్తాడు, నువ్వు తీరుస్తావా? నువ్వు చేయవు అప్పులు, నువ్వు కోట్లు అప్పు చేస్తావు, మేము చూస్తూనే ఉంటాం. అదే కేసీఆర్ వస్తాడు, నీకు గుణపడని చెప్తాడు ఆయన. ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక 4 కోట్లు 4 లక్షలు తెచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. మాటలే నడుస్తున్నాయి. మరి ఇంకా సరే, మరి ఇంకా ఎంత టైం తీసుకుంటారో తీసుకున్నాకైనా కానీ మరి అభివృద్ధి చేస్తే అలాగే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు.
మార్పు అనేది ముఖ్యంగా మనకి రైతులను, మధ్యతరగతిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏదో అగ్రవర్గాలను లేకపోతే ఢిల్లీ పెద్దలను దృష్టిలో పెట్టుకొని చేస్తే అది మార్పు రాదు. ఫ్రీ కరెంట్ అంటా ఉన్నారు, మరి వస్తుందా ఏకకాలంలో? అంటే చాలా అవాంతరాలని ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదు. దాంట్లో కూడా అద్దె మధ్యం నడుస్తుంది. వాళ్ళ కరెంట్ వాళ్ళు అడిగితే ఏం చేయాలి, మా దగ్గర చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, మాకు బిల్లు వస్తలేమని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, మాటలు ఎక్కువ, పని తక్కువ. అంటే మరి ఇంకోటి చూసుకుంటే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్, మరి ఏంది, మరి ఎట్లా ఉండబోతుంది? మరి మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది, ప్రజలు నిర్ణయిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ ఏంది, మరి ఇంకా బీజేపీ ఏంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ప్రజల నుండి కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళని ఎన్నుకుంటారు. మాటలు మాట్లాడి హైదరాబాద్ నుండి పాలన మీద మీ అభిప్రాయం ఏంది? పాలన అసంతృప్తిగా ఉన్నది, అవగాహన లోపం ఉన్నది, బడ్జెట్ లేదు. ఇప్పటికీ చాలా ఒక గ్రామ పంచాయతీలలో 9 నెలల కాలంలో ₹1 కూడా కేటాయించలేదు. ఎట్లా నడుస్తుంది పరిపాలన? సెక్రటరీలు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేయాలి డ్యూటీ, మేము డ్యూటీలో వదిలేసుకొని ఇళ్ళలో వండుకుంటామనే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రామాలలో. దాని దేనికైనా బడ్జెట్ కావాలి, బడ్జెట్ పెడతలేరు. అదే అవగాహన లోపమో బడ్జెట్ లోపమో కానీ వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.